మనము పుస్తక స్వాధ్యాయం చేసుకున్నాం కదా, మరణించక ముందే మరణించాలి అని కొంచెము అందులో జ్ఞానాన్ని తెలుసుకున్నాం కదా. దాంట్లో మనము అంటే మరణించక ముందే మరణించడం అంటే ఎలా మరణిస్తాము అనేది అదంతా కూడా తెలుసుకున్నాము. ఒకవేళ మరణిస్తే ఆ జీవితం ఎలా ఉంటుంది, పైకి వెళ్ళడము, అక్కడ లోకాలు చూడడము, ఆ ఆ తర్వాత మొన్న కూడా సార్ల ద్వారా మనము తెలుసుకున్నాం అనమాట. ఏ ఏ డైమెన్షన్స్ లోకి వెళ్తాము, ఆ అన్నమయ కోశం ఎలా అయిపోతుంది, ప్రాణమయ కోశము, ఆ తర్వాత మనోమయ కోశము, ఇలా ఒక్కొక్క కోశాలు ఏ ఏ లోకాలకు వెళ్తాయి, ఏ ఏ డైమెన్షన్స్ కు వెళ్తాయి అని తెలుసుకున్నాం కదా. అక్కడ జ్ఞానం అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అయితే ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే, ఏదైతే మరణించక ముందే మరణించడం అనేది చేస్తే, అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనం ఎలాంటి లాభాలు పొందుతాము అనేది ఈ పుస్తకంలో తర్వాత భాగం అన్నమాట. ఆ జ్ఞానాన్ని తీసుకుందామండి. ఎలాంటి జ్ఞానం తీసుకుంటే, సంపాదించుకుంటే మనము మరణించక ముందే మరణించడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఓకే. మనము మొదలుపెట్టే ముందు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారాలు చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని తెలుసుకుందామండి. లోకంలో అంతా నేను దేహం అన్నట్టుగానే జీవిస్తారు. అదే కదా తెలుసుకున్నాము. అంతా కూడా ఈ దేహము, నేను అనేది దేహము అనే అనుకుంటూ ఉన్నాం అనమాట. ఆత్మ అనేది తెలుసుకోలేదు ఎంతసేపు. ఇది నేను నేను అనుకుంటూ ఉన్నాం అనమాట. కానీ సత్యం ఏంటంటే మనం ఆత్మలం అనే కానీ దేహం కాదు. ఇక్కడ అంటే భూమి మీద కొంతకాలం ఉండి ఆ తర్వాత దేహాన్ని వదిలేస్తాము. ఆత్మలమైన మనకి కావలసింది జ్ఞానము. ఇది మన సార్ కూడా మనకు చెప్పడం జరిగింది. జ్ఞానం సంపాదించుకోవడానికి ఈ దేహం తీసుకున్నాము. సాధ్యమైనంత వరకు కూడా మనం క్లాసుల్లో అదే చెప్తూ ఉంటాం. ఏమని అంటే, ఇందులోకి ఎవరైనా ఈ క్లాసుల్లోకి వస్తే అందరూ కూడా ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అంటే, అమ్మ సమస్యల కోసం ధ్యానం కాదు, జ్ఞానం తెలుసుకోవడం కోసం ఈ మనము ఈ ధ్యానం చేస్తాము. జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసము ఆటోమేటిక్ గా ధ్యానం చేస్తూ ఉంటే మనకున్న సమస్యలన్నీ ఆటోమేటిక్ గా తగ్గిపోతూ వస్తాయి. కానీ మన లక్ష్యం ఏంటి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడము అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ దేహంతో చేసే ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, అలాగే సేవ, ఇవన్నీ ఆత్మ అయిన మనము జ్ఞానం సంపాదించుకొని చనిపోయిన తర్వాత గొప్ప స్థితి పొందుతాము. ఏ దాని వల్ల? ధ్యానం వల్ల, అలాగే స్వాధ్యాయం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల, అలాగే సేవ వల్ల. ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవి అద్భుతం అన్నమాట. ఈ 4 ధర్మాలు మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా చేస్తామో అప్పుడు మనము గొప్ప లోకాలకు చేరుకుంటాము. అంతేకాని భూమి మీద చేసే కర్మకాండల వల్ల కాదు. కర్మకాండల సమయంలో చేసే దానాల వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చాలా మంది చనిపోయాక వారి పిల్లలు చేసే కర్మకాండలు ఊర్ధ్వలోకాలు చేరుస్తాయని నమ్ముతారు. అందుచేత చనిపోయిన తర్వాత జరిగే దాని గురించి అంతా ఆలోచించరు. అందుకే చాలా మంది కొడుకు పుట్టాలి అంటారు. దేనికి అంటే తలకొరివి పెట్టడానికి, అంటే కర్మకాండలు చేయడానికి. అందుకోసము పుత్ర సంతానం ఉండాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ కొడుకైనా ఒకటే, కూతురైనా ఒకటే అని తెలుసుకోవాలి. ఎందుచేతనంటే కొడుకు చేసే కర్మకాండల వల్ల చనిపోయిన వారికి ఏమీ ప్రయోజనం లేదని తెలుసుకోవాలి. వారు జీవించి ఉన్నప్పుడు వారు స్వయంగా చేసుకునే కర్మలను బట్టే వారు వెళ్ళే లోకాలు ఆధారపడి ఉంటాయి. మనము ఇక్కడ బతికి ఉన్నంతప్పుడు ఏమేం పుణ్యం చేశాము, ఏమేం పాపం చేశాము, ఏమేం కర్మలు, చెడు కర్మలు, మంచి కర్మలు అనేవి ఏం చేశాము అనే దాన్ని బట్టే మనము వెళ్ళిన తర్వాత మన పరిస్థితులు ఏంటి అనేది ఉంటుంది. కానీ వీళ్ళు చేసే కర్మకాండల వల్ల కాదు అని చెప్తున్నారు. అలాగే కర్మకాండల సమయంలో కొడుకు చేసే దానాల ఫలితం ఏమైనా ఉంటే అది కూడా ఆ కొడుకులకే చెందుతుంది. వాళ్ళు చేసేది వాళ్ళకే చెందుతుంది, కానీ ఈ పెద్దవాళ్ళకేమి
చెందదు అంటున్నారు. కబీరు మహాశయుడు చెప్పాడు కదా, ఏ చేయి కర్మలు చేస్తుందో ఆ చేయి ఫలితాలు అనుభవిస్తుంది. అంటే మనం ఏ చేత్తో ఎవరి చేత్తో అయితే కర్మలు చేస్తామో వాళ్ళే ఆ ఫలితాన్ని అనుభవిస్తారు. నారదుడు కూడా వాల్మీకితో చెప్తాడు కదా, నువ్వు చేసిన పాపాలలో నీ భార్య ఏమైనా తీసుకుంటుందా అని ఆమెను అడగని చెప్తాడు నారదుడు. అప్పుడు ఆ వాల్మీకి అడిగినప్పుడు ఆవిడ నీ పాపాలు నాకు సంబంధం లేదు అని చెప్తుంది. ఆయన వెళ్ళి అడుగుతాడనమాట. అప్పుడు ఆయన దోపిడీ దొంగగా ఉంటాడు కదా, ఆ దోపిడీ దొంగగా ఉన్నప్పుడు ఆ నారద మహర్షి ఆయనకు కనిపించి, ఏమయ్యా ఇంత దుర్మార్గం చేస్తున్నావు కదా, నువ్వు చేసే ఈ దుర్మార్గాలన్నీ కూడా నీకు ఎవరి కోసము అంటే నా భార్య బిడ్డల కోసము, వాళ్ళకు పోషించాలి కదా అంటే, అయితే పోయి అడుగు, నువ్వు చేసే పాపాల్లో వాళ్ళు ఏమన్నా భాగం తీసుకుంటారా అంటే, అప్పుడు ఆయన పోయి అడిగితే వాళ్ళు ఎవ్వరు కూడా స్వీకరించారనమాట. అది నీ ధర్మము మమ్మల్ని సాకడం అంతేగాని నీ యొక్క పాపంలో మాకు భాగం లేదు అంటారు. అందుచేత మనం జీవించి ఉండగానే ఈ శరీరంతో మనం చేసే కృషి వల్ల, మనం చేసే సాధన వల్ల, మనం చేసే సేవల వల్ల మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాము. అంటే ఉన్నత లోకాలు, ఊర్ధ్వలోకాలు, గొప్ప లోకాలు లాంటివన్నీ మనం చేసుకున్న వాటి వల్లే మనం పొందగలుగుతాము. అంతేకాని ఎవరో చేసే వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు అన్న విషయము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నువ్వు ఏం చేస్తావో అదే నీకు వస్తుంది, అంతేగాని ఇంకొకరు చేసేది కాదు అని చెప్తున్నారు. అది స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. మీరు రమణ మహర్షిని చూస్తే తెలుస్తుంది. ఆయన జన్మ తీసుకొని ఆయన జీవితంలో ఎంత సాధించారు. అలాగే ముమ్మడివరం బాలయోగి గారు జన్మ తీసుకొని ఎంత సాధించారు. అలా గొప్ప వాళ్ళని ఎవరిని చూసినా చిన్న వయసు నుంచే వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేసి వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు, గొప్ప వాళ్ళయ్యారు, గొప్ప లోకాలకు చేరుకున్నారు. అందుచేత మనం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాము, దేహంతో ఉన్నాము. అంటే మనం దేహదారులమే కానీ దేహం కాదు. దేహంతో ఉన్నామే కానీ ఈ దేహమే మనం కాదు. అంటే దేహాన్ని ధరించిన వాళ్ళము, ఆత్మలము. ఎవరైనా సరే ముందు ఈ విషయం తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే జీవితంలో అంత లాభం పొందుతాం. అంటే ప్రతి విషయంలోనూ ఎరుకతో ఉండాలి. ఎప్పుడు కూడా మనకు ఏం కొంచెం కోపం వచ్చినా, ఏం కొంచెం బాధ వచ్చినా, ఏమొచ్చినా కానీ ఎమోషన్ అయిపోతూ ఉంటాము. కానీ ఆ టైంలో అరే ఇది దేహము, నేను ఆత్మను, దీనికి కదా ఏదన్నా ఇది ఏదన్నా బాధ వచ్చినా నాకు కాదు కదా అని కొంచెం ఆ యాక్టివ్నెస్ అనేది అక్కడ ఉంటే మనము అవేర్గా ఉన్నామనుకోండి, దాని నుంచి బయటపడగలుగుతాము. తల్లిదండ్రులు పిల్లల చదువులకి అంటే ప్రాపంచిక విద్యకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. ఇంచుమించు 20 నుంచి 25 సంవత్సరాలు వాళ్ళని చదివిస్తారు. వారు గొప్పగా చదివితే కనుక వారు గొప్పవారైనట్టుగా భావిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, గొప్పగా చదివిన వాడు గొప్పవాడు కాదు, గొప్ప జ్ఞానం పొందిన వాడే గొప్పవాడు. మరి ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే శరీరం వదిలి పై లోకాలకు వెళ్ళినప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ ఇవన్నీ ప్రాపంచిక చదువులు ఎంత చదివినా కూడా పైలోకాలకు వెళ్తే ఈ ఎంఏలు, బిఏలు, బిఏడీలు ఆ ప్రాపంచికంగా పొట్టపోసుకోవాలంటే మన ఏదైతే ఉద్యోగం చేసుకొని దానికోసమే కానీ దాని నుంచి పైలోకాలకు వెళ్తే అక్కడ జ్ఞానం అనేది ఈ చదువులు ఏవి కూడా మనకు సహకరించవు. యాక్చువల్గా వచ్చినటువంటి భీమవరం శ్రీనివాస్ మాస్టర్ గారు ఆయన బిఎడ్ చేశాడు, ఎంఏ, ఎంఫిల్ చేశాడు. అంత చదువులు చదివినా కూడా ఆయనకు ఏదో ఒక లోటు ఉండేదన్నమాట. ఇంకా ఏదో ఉంది, ఏదో తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలని. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని ఆయన పట్టుకున్నాడో అప్పుడు ఓ ఇది కదా నేను తెలుసుకోవాల్సింది. అంటే అంత చదువులు చదివినా కూడా సార్కి అక్కడ తృప్తి లేదనమాట. అట్లా అవన్నీ మనకు ప్రాపంచికంగా బతకడానికి వస్తాయే కానీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆ చదువుల వల్ల మనకేం ఉపయోగం ఉండదు.
ఇక్కడ ఐఏఎస్ చదవనివ్వండి, ఏదో గొప్ప ఇంజనీరింగ్ అవ్వనివ్వండి, టాప్ ర్యాంకర్ అవ్వనివ్వండి, దానివల్ల ప్రయోజనం ఏమిటి? భూమి మీద ఉన్నంత వరకే. కానీ ఆ ఆలోచించండి, ఇది ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు అంటే 20 నుంచి 25 సంవత్సరాలు జీవితాన్ని వెచ్చిస్తున్నారు. అందులో కొద్దిగా అయినా జ్ఞానం కోసము, ఆత్మ జ్ఞానం కోసము కేటాయిస్తున్నారా? అంటే ఇన్ని సంవత్సరాలు ప్రాపంచిక చదువు చదువుతున్నారు, కానీ వాళ్ళలో కొంచెమన్నా కూడా ఆధ్యాత్మికత అనే దాని గురించి తెలుసుకుంటున్నారా పిల్లలు అంటున్నారు. దానికి ముఖ్య కారణం వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క అజ్ఞానము. తల్లిదండ్రులకు పిల్లలకు జ్ఞానం గురించి ఏమీ చెప్పడం లేదు. ఎంతసేపు కూడా స్కూల్లో హోంవర్క్లు చేయండి, అవి చదవండి, ఇవి చదవండి, ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఇదే ఉంటుంది తప్ప ఆత్మజ్ఞానము అనేది పిల్లలకు ఎంత మటుకు తెలుస్తోంది అని ఇక్కడ చెప్తున్నాను. అలా తరతరాల నుంచి ఇలాగే జరుగుతూ వస్తుంది. అందరూ పుడుతున్నారు, అజ్ఞానంలోనే జీవిస్తున్నారు, చివరకు విశ్రమిస్తున్నారు. ఎంతసేపు వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, చనిపోయేలోపు ఎంత వైభవంగా జీవించాలి, ఎంత సుఖపడాలి, ఎంత బాగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అన్న దాని మీదే దృష్టి పెడతారు. మరి ఇలా ఎంజాయ్ చేయాలన్న జీవితాన్ని భోగించాలన్నా, సుఖపడాలన్నా ముఖ్యంగా కావాల్సింది డబ్బు. కాబట్టి 20 నుంచి 25 సంవత్సరాలు ఆ డబ్బు సంపాదనకు ఉపయోగపడే చదువులే చదువుతున్నారు. అందుకే క్షర విద్య కాదు, అక్షర విద్య అభ్యసించాలని పెద్దలు అంటారు. క్షర విద్య అంటే నశించిపోయేది, దానికి సంబంధించిన విద్య. అక్షర విద్య అంటే నశింపు లేని దానికి సంబంధించిన విద్య. క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నాశనము లేనిది. చాలా మంది మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేశాము అంటారు. నిజంగా వీళ్ళు చేసింది అక్షరాభ్యాసం కాదు, క్షరాభ్యాసము. వీళ్ళు ఏమి నేర్పుతున్నారు, ఏమి చెప్తున్నారు అంటే నశించిపోయే ప్రాపంచిక విద్యను నేర్పుతున్నారు. కానీ ప్రాపంచికం అంతా నశించిపోయేదే, అశాశ్వతమైనదే. అక్షర విద్య అంటే నశింపలేనిది, ఆత్మకు సంబంధించినది. క్షర విద్య అంటే నశించిపోయే దేహానికి సంబంధించినది. క్షర విద్యలో దేహం మీద రీసెర్చ్లు చేసే విద్యని అభ్యసిస్తున్నారు. ఎంతసేపు ఈ పైన కనిపించే దేహం మీదనే వాళ్ళ రీసెర్చ్లన్నీ ఉంటాయి అన్నమాట. కానీ నశింపు లేని ఆత్మకు సంబంధించిన విద్యను అభ్యసించట్లేదు. నిజంగా ఎవరైతే చిన్నప్పటి నుంచి పిల్లలకు ఆత్మజ్ఞానాన్ని నేర్పుతూ, ధ్యానం నేర్పుతూ ఉంటారో ఆ పిల్లలు అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళు అవుతారు. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు మంచిగా పద్యాలు, పాటలు, కథలు, పురాణాలు, శ్లోకాలు ఇలా నేర్పిస్తూ భాగవతము, భారతము, రామాయణము, అసలు ఈ పెద్దవాళ్ళకే తెలియదు, ఆ తల్లిదండ్రులకే రామాయణం గురించి తెలియదు, భారతం గురించి తెలియదు, భాగవతం. ఇంకా పిల్లలకేం వస్తుంది? ఎవరు ఏమైతారో తెలియదు. రామునితో ఒక పివరుండి ఇట్లనియా అన్నట్టే ఉంది. కానీ ఇప్పుడు కాలం తల్లిదండ్రుల పరిస్థితి వాళ్ళకైతే మటుకు వస్తుంది వీళ్ళకి చెప్పడానికి ఆ జ్ఞానాన్ని. నిజంగా ఎవరైతే చిన్నప్పటి నుంచి పిల్లలకు ఆత్మజ్ఞానాన్ని నేర్పుతూ, ధ్యానం నేర్పుతూ ఉంటారో, అంటే 5 సంవత్సరాల కంటే చిన్నపిల్లలు ధ్యానం చేయగలిగితే అద్భుతమే. కానీ 5 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి అర్హత అంట ధ్యానం చేయడానికి. అలాంటి పిల్లలు అప్పటి నుంచి కూడా చక్కగా ధ్యానం నేర్పిస్తూ ఉంటే, వాళ్లకు ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటే అది అద్భుతమైన చదువు అని చెప్తున్నారు. అంతేకాని ఊరికే 4 అక్షరాలు రాసినంత మాత్రాన వాడికి అక్షరాభ్యాసం అయినట్టు కాదు. ఇక్కడ ఏమి అంటే, ఎవరు ఎంత జ్ఞానం సంపాదిస్తారో వారు అంత గొప్ప వాళ్ళ కింద లెక్క. ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం, చనిపోయిన తర్వాత అజ్ఞానంలో ఉన్నవాళ్ళు సహాయకులు వచ్చినా గాని వారి వెంట వారి మాట వినకుండా ఈ భూమి మీదే ఉండిపోయి ప్రేతాత్మలుగా అయిపోతారు. ఇది మనము ముందు భాగంలో తెలుసుకున్నాం కదా.
అలా కొన్ని వందల సంవత్సరాలు వృధా చేసుకుంటారు. కానీ ఎవరైతే ఈ ధ్యానం చేసి కొద్దిపాటి జ్ఞానం సంపాదించుకుంటారో, ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారో, వారు ఆ వచ్చిన సహాయకులు కూడా పై లోకాలకు వెళ్ళిపోతారు. జీవితాన్ని వృధా చేసుకోకుండా ఆ పై లోకాలకు వెళ్ళిన తర్వాత చేయవలసిన పనులు చేస్తారు. అందుచేత తెలుసుకోండి, భూమి మీద 300 నుంచి 350 జన్మలు సామాన్యులుగా జీవించిన వారు ఎంతసేపు జనాలోకం దాకా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉంటారు. అంటే స్టార్టింగ్ ఏదైతే రాళ్ళ నుంచి వృక్షాలు, వృక్షాల నుంచి పశుపక్షులు, పక్షుల నుంచి మనుషుల జన్మలు ఇలా వచ్చిన తర్వాత 300 నుంచి 350 జన్మలు అంతవరకు పుట్టడము, మళ్ళా పోవడము, మళ్ళా రావడము, పుట్టడము గిట్టడం, పుట్టడం గిట్టడం ఇలా ఉన్నా వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారు అంటే ఆ ఫస్ట్ డైమెన్షన్, అంతకంటే ఏం పోరు. మూడు జనాలోకం వరకు అంటే అంతవరకు వెళ్ళలేరు అది దాటి. కానీ అది దాటి కృషి చేయగలిగిన వాళ్ళే గొప్పవాళ్ళు, అది దాటిపోయే వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్తున్నారు. ఆ పని ఇప్పుడు మనమంతా చేస్తున్నాం. ఎవరైతే మన ఇలా జూమ్ క్లాసుల్లో కానీ మనం ఆఫ్లైన్ క్లాసుల్లో కానీ లేదా ఇట్లా ధ్యానము జరిగే చోట కానీ ధ్యాన తరగతులు కానీ ఇలా చేస్తూ ఉంటారో, చక్కగా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటారో, అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ధ్యానం చేస్తూ క్లాసులకు అటెండ్ అవుతూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, అలాగే సేవ ఇలాంటి కార్యక్రమాల్లో అద్భుతంగా పాల్గొంటూ ఉంటారో నిజంగా సాధించవలసింది సాధిస్తారు, వాళ్ళే ఖచ్చితంగా సాధిస్తారు అని చెప్తున్నారు. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకు అంటే మనము మరణించిన తర్వాత మనకు తెలుస్తుంది. ఈ విషయం మీకు పైకి వెళ్ళాక తెలుస్తుంది. అంతేకాదు నేను ఎంతో అదృష్టవంతుని అని కూడా తెలుసుకుంటారు. అంతేకాదు నేను ఆలోచించవలసిన విషయాలు ఇన్ని ఉన్నాయా అని ఆశ్చర్యపోతారు. కానీ భూమి మీద ఇదంతా అర్థం కాదు. ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ మనం మాట్లాడినా కూడా మనకు తెలియదు అనమాట. ఎందుకంటే నో ఎక్స్పీరియన్స్ కదా. పాపం చేస్తే భువర్లోకము, పుణ్యం చేస్తే సువర్లోకము, అలాగే సేవ చేస్తే మహాలోకము, తపస్సు చేస్తే తపోలోకము, సత్యము అనుభవంలోకి తెచ్చుకుంటే సత్యలోకము. చూడండి, పాపాలు చేస్తే ఎక్కడి వరకు? పాపం చేస్తే భువర్లోకం అక్కడే ఉంటుందంట. పుణ్యం చేస్తే సువర్లోకము, అలాగే సేవలు చేస్తే మహాలోకము, తపస్సు చేస్తే తపోలోకము, సత్యము అనుభవంలోకి తెచ్చుకుంటే అంటే మనం చేసే అద్భుతమైన సేవలు అంటే సత్యంలోనే జీవిస్తూ ఉంటే సత్యలోకంలో చేరుకుంటారు అని చెప్పవచ్చు. అలా విన్నంత మాత్రాన, తెలుసుకున్నంత మాత్రాన సత్యలోకం చేరిపోతామా? అది అంత తేలిక. భూమి మీద ఎవరినైతే మనము దేవుళ్ళని అనుకుంటున్నామో ఆ స్థాయికి చేరుకోవాలి. అప్పుడే అది సాధ్యం. అంటే భగవంతుని స్థాయికి చేరుకుంటే అది సత్యలోకం అంట. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మానవ జన్మ తీసుకున్నాక ముందు చాలా జన్మలు నేర్చుకుంటాం. అంటే ఫస్ట్ నేర్చుకోవడానికే వస్తాం, ఏం తెలియదు కదా మనకు. వచ్చినప్పటి నుంచి కూడా బాలాత్మ అంటాము, యువాత్మ అంటాము, అలా ప్రౌఢాత్మ అంటాం. ఆ టైంలో అంతా కూడా రావడము నేర్చుకోవడం, రావడం నేర్చుకోవడమే ఉంటుందన్నమాట. తర్వాత జన్మలలో నేర్పుతారు. ఎప్పుడైతే కొంచెం నేర్చుకున్న జన్మలైనాయో ఆ తర్వాత ఏంటి, నేర్పించే జన్మలు, మనం తెలుసుకున్నది చెప్పే జన్మలుగా ఉంటాయంట. 300 నుంచి 350 జన్మల దాకా వింటూ ఉంటారు. ఎంతసేపు చెప్పిండేది వినడమే ఉంటుందంట. తెలుసుకుంటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనమంతా కూడా నేర్పే స్థాయికి వచ్చాము. నువ్వు ఎన్ని రోజులు నేర్చుకోవడం వినడమే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నేర్పించేది ఉంటుందంట, నేర్పించేదానికి. అందుకే నేను అందరికీ క్లాసులు చెప్పమంటుంటాను. సార్ కూడా మనకు ఇక్కడ సారు చెప్పడం అదే ఉంటుంది, నువ్వు ఎంతసేపు వినడమే కాదయ్యా, మీరు కూడా క్లాసులు చెప్పండి
రంగనాథ్ సార్ కూడా మనకు ఎన్నోసార్లు చెప్తుంటారు. ఎంతసేపు వింటుంటారు, ఎన్ని క్లాసులు వింటుంటారు, ఎంత సబ్జెక్ట్ వింటుంటారు. ఇప్పటికి 2-3 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నారు కదా. ఇంకా చెప్పడం మొదలు పెట్టండి. మీరు కూడా తెలుసుకున్న జ్ఞానాన్ని ఆ తెలుసుకుంటే ఆ చెప్పండి, ఈ తెలుసుకుంటే ఈ చెప్పండి అన్నట్టు తెలుసుకున్న జ్ఞానాన్ని చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. గుర్తు పెట్టుకోండి, ఎవరైతే మీరు జ్ఞాన బోధలోకి వెళ్తారో, అంటే ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతారో పై లోకాలలోకి వెళ్ళడానికి కావలసిన అర్హత సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. పూర్తి అర్హత అని నేను అనను, కానీ మొత్తం మీద అర్హత సంపాదించినట్టే. అందుకే పత్రి గారు ధ్యానాన్ని అందరికీ నేర్పండి అంటారు. ఏమి చెప్పనక్కర్లేదు, కనీసం ధ్యానం చేయమని చెప్పండి, ధ్యానం చేసే విధానం చెప్పండి, ఎలా చేయాలో చెప్పండి, అదన్నా చెప్పండి అని చెప్తున్నారు. మనమంతా కూడా నేర్చుకునే స్థాయి నుంచి నేర్పించే స్థాయికి వెళ్ళాలి. నేర్పటం అన్నది పై లోకాల స్థాయిలో ఉండేటువంటి వారి యొక్క లక్షణము. అంటే ఆ లోకాలకు మనం వెళ్ళాలి అంటే ఎంతసేపు వినేదే కాదండి, చెప్పడం కూడా చేయాలి. నేర్పించడం అనేది మనకేం తెలిసిందో అది చెప్తూ ఉండాలి అని చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, కింది 3 లోకాల వాళ్ళు శిష్యులుగా ఉంటారు, పై 3 లోకాల వాళ్ళు గురువులు అవుతారు అంటున్నారు. అంటే మనకు 7 లోకాలు ఉన్నాయి కదా. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మధ్యలో జనాలోకం వస్తుంది. తపోలోకం, సత్యలోకం, ఇలా ఉన్న మహాలోకం సత్యలోకం. ఇలా ఉన్నప్పుడు ఈ కింద లోకాల వాళ్ళు ఎలా ఉంటారు, పై లోకాల వాళ్ళు ఎలా ఉంటారు అంటే నేర్పించే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు, ఇలా 2గా విభజించబడతారంట. ప్రతి ఒక్కరూ గురువులు అవ్వాలి అంటే బోధ చేయాలి. అదే పత్రి గారు మనందరికీ చెప్తున్నారు. సార్ కూడా అనుకుంటున్నారంట. నేను కూడా మొదట్లో పత్రి గారు అలా చెప్పమన్నారేమిటి అని అనుకునేవాడిని. చెప్పడంలో అంత గొప్పతనం ఉందా? ఆ తర్వాత నాకు తెలిసింది, అర్థమైంది. ఆయన ఎందుకు ఏమన్నారంటే, పంచింది పెంచబడుతుంది. అంటే ఏదైతే నువ్వు చెప్పాలనుకుంటావో తిరిగి అది నువ్వు నేర్చుకుంటావు, నీకు ఆ జ్ఞానం వస్తుంది. పంచితే పెంచబడుతుంది. ఒకరికి ఏదైనా నీ దగ్గర ఉండే దాన్ని ఇస్తే ఇంకా నీకు అది పెరుగుతుంది. అంటే నీ దగ్గర ఉండేది ఏదైతే జ్ఞానం ఉందో అది నీకు చెప్పాలంటే, ఇప్పుడు ఈ పుస్తకంలో ఉంది, ఈ పుస్తకంలో ఉండే నేను చెప్పాలంటే నేను చదవాలి కదా. నేను చదివితే నేను చెప్పగలుగుతాను అన్నట్టు. అంటే ముందు నేను నేర్చుకుంటా, అప్పుడన్నా దానికోసమన్నా పుస్తకం తీస్తా, లేకపోతే ఆ వార్డ్రోబ్లో ఆ పుస్తకం అలాగే ఉంటుంది ఎప్పటికీ. దానికి ఏమన్నా కాళ్ళు ఉంటాయా? రాదు కదా. నేను అది మనం ఒకరికి చెప్పాలి అంటే దీన్ని తీసి మనం చదివితే కదా. అంటే ముందు నేను తెలుసుకుంటాను కదా. అంటే పంచితే పెంచబడుతుంది, దీని గురించి నేను చదువుతాను, నేను నేర్చుకుంటాను కదా. అట్లే మనం ఒకరికి చెప్పాలా అంటే ముందు మనకు ఆ జ్ఞానం అందుతుంది, మనం నేర్చుకుంటాము. గుర్తుపెట్టుకోండి, ఆత్మకు కావాల్సింది ధనం కాదు, జ్ఞానము. మనకి సోల్కు నువ్వు ఎంత సంపాదించినావు అనేది కాదు, జ్ఞానమే. మరి జ్ఞానం పెరగాలి అంటే ఈ జ్ఞానాన్ని పంచాలి. మనం నేర్చుకుంటేనే ఇంకొకరికి చెప్తాము. కొద్దిగా పంచితే కొంచెమే పెరుగుతుంది, ఎక్కువ పంచితే ఎక్కువ పెరుగుతుంది, అపారంగా పంచితే అపారంగా పెరుగుతుంది. పెంచబడాలి అంటే ఖచ్చితంగా పంచాలి. నువ్వు ఎంత నేర్చుకోవాలి అనుకుంటే అంత నువ్వు చెప్పాలి. అంటే నువ్వు చెప్పడము అనేది ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా నేర్చుకుంటావు. క్లాసులు ఎవరైనా చెప్పండి అంటే ఖచ్చితంగా మనము ఏదో ఏం చెప్పాలి అని ఒక టాపిక్స్ మీద రీసెర్చ్ చేస్తాము. ఏమేం టాపిక్స్ ఉన్నాయి అని దాని గురించి తెలుసుకుంటాము, రాసుకుంటాము, ఆ జ్ఞానాన్ని చదువుకుంటాము, పోయి క్లాసులో చెప్తాము. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టే ఉంటుంది, కానీ మనమేం దాని గురించి అనుకోమన్నమాట. నేను ఇది అర్థం చేసుకున్నాను. అందుచేత సార్ భీమవరం సార్ వచ్చేసి తను ఎంతో బిజినెస్ మ్యాగ్నెట్ అనమాట. అవన్నీ పక్కన పెట్టేసి అందరికీ పంచడమే చేసేవారు అనమాట.
ధ్యానాన్ని జ్ఞానాన్ని గత 20 సంవత్సరాల నుంచి అంటే 2002 నుంచి పంచుతూనే ఉన్నారంట వాళ్ళు. అంటే పత్రి గారు పరిచయం అయినప్పటి నుంచి ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచుతున్నాము. ఎందుచేతనంటే పరిశుద్ధతలోకి వెళ్ళిన వాడు మహాలోకానికి చేరుకుంటాడు. మహాపరిశుద్ధత సాధించిన వాడు తపోలోకానికి చేరుకుంటాడు. మరి పూర్తిగా మనసు శూన్యం చేసుకున్నవాడు అంటే నిర్గుణ స్థితిలోకి వెళ్ళిన వాడు సత్యలోకం చేరుకుంటాడు. అంటే ఈ 3 గుణాలు అధిగమించాలని అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మనం జ్ఞానం ఎప్పుడైతే నేర్చుకుంటా పోతామో అందులో సాధన పెరుగుతూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఇంకొకరికి పంచితే అప్పుడు పరిశుద్ధత అనేది ఏర్పడుతుందంట. పరిశుద్ధతలోకి వెళ్ళినప్పుడు మహాలోకంలోకి చేరుకుంటారు. మహాపరిశుద్ధత సాధించిన వాడు తపోలోకానికి, అలాగే పూర్తిగా శూన్యంలోకి ఉన్నవాడు అంటే నిర్గుణ స్థితిలోకి వెళ్ళినవాడు సత్యలోకం, అంటే లాస్ట్ స్టేజ్ అన్నమాట సత్యలోకం. ఆ భగవంతునిలోకి ఐక్యమైపోవడము అంటారు. అంటే ఎలా అంటే మనము దాదాపు 2-3 గంటల సేపు కూర్చున్నా కూడా ఒక ఒక నిమిషము అంటే 1 నుంచి 60 ఎంచేంత వరకు మనం శూన్యంలో ఉన్నామంటే గొప్ప విషయం అనుకోవాలి. ఎందుకంటే లేదు, ఒక 2 నిమిషాల పాటు శూన్యం, పూర్తిగా ఇంకా శూన్యంలో ఉన్నామంటే చాలా గొప్ప విషయం అనుకోవాలి. అంటే మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి, అంత శూన్యము అనేది ఉండదు. వచ్చినా కూడా శూన్య స్థితి వచ్చినా ఇలా అలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది శూన్యం, అంతేగాని పూర్తి శూన్యంలోకి వెళ్ళలేము. కానీ అలా ఎప్పటికీ కూడా శూన్యంగా ఉండేవాళ్ళైతే అంటే కంటిన్యూగా అలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళు సత్యలోకం చేరుకుంటారు. అంటే ఇప్పుడు మనం చెప్తుంటారు కదా పద్రిజీ గారు గురించి, ఆయన ఎప్పుడు కూడా శూన్యంలోనే ఉంటారు తప్ప ఆలోచనలు కానీ ఏమీ ఆయన లోపల ఉండవు అని చెప్తుంటారు. అందుకే ఎదుటివారు ఏదైనా ఆలోచించినా కూడా అది వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే వీళ్ళ శూన్యంగా ఉంది, ఇక్కడ ఇక్కడ శూన్యంగా ఉన్నప్పుడు ఇంకోరు ఎవరైనా ఎదురుగా ఉన్న వాళ్ళు ఆలోచిస్తే అవి ట్రాన్స్ఫర్ అవుతాయి. అందుకే వాళ్ళు ఏం మాట్లాడినా వీళ్ళకి తెలిసిపోతుంటుంది, చెప్తుంటారు నాకేమీ లేదయ్యా, ఇక్కడ నేను ఖాళీ పెట్టుకున్నాను కాబట్టి అవి నాకు ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్తుంటారు. కానీ అంత శూన్యంగా ఉండడం అనేది ఎంత గొప్ప విషయము. అదే విషయంలో భగవద్గీతలో కూడా చెప్పబడింది. త్రైగుణ విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వో నిత్య సత్యస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని చెప్తున్నారు. ఓ అర్జున, వేదాలు త్రిగుణాత్మకములైన సంసార విషయాలను తెలుపుతున్నాయి. నువ్వు త్రిగుణాలను వదిలిన వాడవుగాను, ద్వంద్వాలు లేని వాడవుగాను, నిరంతరము శుద్ధ సత్యాన్ని ఆశ్రయించిన వాడవుగాను, యోగక్షేమములు దృష్టి లేని వాడవుగాను ఆత్మజ్ఞానివి కమ్ము. అలాగే ఆంజనేయ స్వామికి కూడా పూర్ణ జ్ఞానం లేదు, శ్రీరాముల వారికి ఉన్నంత జ్ఞానం లేదు. ఆయన మంచి తపస్సే చేశాడు, అంటే సాధనే చేశాడు. ఎన్నో సిద్ధులు ఉన్నాయి, ఎన్నో మహాత్యాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, కానీ జ్ఞానవంతుడు కాలేదు. ఆంజనేయ స్వామి రాముని ఆశ్రయించిన తర్వాత జ్ఞానాన్ని పొందగలిగాడు. మరణించిన తర్వాత ఈ 3 గుణాలలో ఉన్నవాడు జనాలోకం కిందే ఉంటారు. 3 గుణాలు దాటితే జనాలోకం దాటుతారు అన్నదే దీని అర్థము. ఇక్కడ పత్రి గారు చెప్పిన విషయాలు, గొప్పవారు చెప్పిన విషయాలు, భగవద్గీతలో చెప్పబడిన విషయాలు, సారము అంతా కూడా ఒక్కటే. అందుచేత గుర్తుపెట్టుకోండి, కింద 3 లోకాలలో ఉండే వాళ్ళు త్రిగుణాలలో ఉంటారు. వారు భూమి మీద పూజలు చేస్తూ ఉంటారు, ఆరాధనలు చేస్తూ ఉంటారు, భక్తులమని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు దైవం అంటే నాకు చాలా ఇష్టము అంటారు. కానీ దైవానికి వీడు ఇష్టం అయ్యాడా లేదా అన్నది తెలుసుకోడు. మరి దైవం ఎవరంటే ఇష్టపడతారు అంటే పై 3 లోకాలు చేరుకోగలిగినటువంటి అర్హత సంపాదించిన వారిని. వారు మరి ఆ అర్హత ఎవరికి ఉంటుంది అంటే జ్ఞానం సంపాదించిన వారికి, వారే ఆ లోకాలు చేరుకోగలుగుతారు.
ఆయన ఏమన్నారంటే, నన్ను ఆరాధించే వాళ్ళలో 4 రకాల భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆర్తులు, నిన్నసారి చెప్పాను, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. వీళ్ళందరిలో జ్ఞానే నాకు ఇష్టుడు అని భగవద్గీతలోని 7వ అధ్యాయం 17వ శ్లోకము 18 శ్లోకాల్లో ఉంది. అందుచేత జ్ఞానం సంపాదించిన వాళ్ళంటేనే భగవంతునికి ఇష్టము. అటువంటి వాళ్ళే పై లోకాలకు అర్హత సంపాదిస్తారు, జనాలోకము దాటి వెళ్తారు. అటువంటి జ్ఞానమే పత్రి గారు మనల్ని సంపాదించుకోమంటున్నారు. పత్రి గారు చెప్పేవన్నీ కూడా ఉన్నత లోకాలు పొందడానికే. అందుచేత ధ్యానం చెయ్యండి, జ్ఞానవంతులు కండి. జ్ఞానవంతులు కావడానికి మనకు పత్రి గారు ఏం చెప్పారు? ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. ఊర్ధ్వలోకాలకు చేరుకునేవారు ఈ 4 ఆచరించాలి. ఇవి మనకు ఏంటి? మనం ఫస్ట్ ఈ మరణించక ముందే మరణించడం అంటే ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అని తెలుసుకున్నాం కదా. ఇక్కడ జ్ఞానం సంపాదించుకుంటే ఏం అవుతుంది, జ్ఞానం ద్వారా మనము ఏం లాభం పొందుతాము అని చెప్పడం జరిగిందనమాట. ఊర్ధ్వలోకాలు చేరుకోవాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి అని ఇక్కడ అడుగుతున్నారు. ఎవరైనా సరే జీవించి ఉండగానే మరణించిన తర్వాత లాభం కలిగే పనులు చేస్తారో, అంటే మనం ఉండంగానే పోయిన తర్వాత ఏమి లాభం పొందాలో అవి ఇప్పుడే చేస్తారో వాడు గొప్పవాడు. నా విషయం వరకు వస్తే నేను ఆ పనులే చేస్తున్నాను అని చెప్తున్నారు సార్. నేను అంతకుముందు చేసే పనులన్నీ వదిలిపెట్టేశాను. నా జీవితం పూర్తిగా మారిపోయింది. గట్టిగా చెప్పాలంటే యూటర్న్ అయిపోయింది. ముందంతా కూడా వ్యాపారము వ్యాపారము అని చేస్తూ ఉండేవారు సార్. కానీ ఎప్పుడైతే ఆయన అన్నారు కదా, కరోనా వచ్చినప్పుడు వేరే ఊరికి వెళ్ళిపోవాలి అంటే మొత్తం నేను ఇంకా నాది జీవితమే అయిపోయిందేమో, నేనేం తీసుకోబోతున్నాను అన్న ఆలోచన వచ్చింది అనమాట. అలా యూటర్న్ అయిపోయింది అని చెప్తున్నారు. నన్ను చూసే వాళ్లకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటి ఈయన ఇలా మారిపోయాడు అనుకుంటారు. దానికి కారణం పత్రి గారు పరిచయం అవ్వడం. ఆ తర్వాత నేను దేహం కాదు, నేను ఆత్మను అన్న సంగతి తెలుసుకున్నాను. నేను భూమి మీద శాశ్వతంగా ఉండను అన్న సంగతి కూడా తెలుసుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మరణించవలసిందే అన్న సంగతి తెలుసుకున్నాను. అంతేకాదు మరణించిన తర్వాత పొందే లాభమే శాశ్వతం, కానీ భూమి మీద పొందే లాభాలు శాశ్వతం కాదు అని కూడా నేను తెలుసుకున్నాను అని చెప్తున్నాను. అప్పటి నుంచి నాకు ఉన్నవన్నీ కూడా మరణం తర్వాత నాకు అంటే ఆత్మకు లాభం కలిగే వాటికే నేను ఉపయోగిస్తున్నాను. దానికోసం ఏం చేయాలి, ఏం చేస్తే మరణించిన తర్వాత లాభం పొందుతాము అన్నవి కూడా తెలుసుకున్నాను. పత్రి గారు చెప్పినట్టు చేస్తే ఆత్మకు అంటే నాకు లాభమని తెలుసుకున్నాను. అందుచేత ఆత్మ లాభానికే ప్రాముఖ్యం ఇస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆత్మ లాభానికే కృషి చేస్తున్నాను. ముఖ్యంగా ఎవరైనా సరే పత్రి గారు చెప్పినవన్నీ చేయాలి. ఆయన ఏం చెప్తున్నారంటే అజ్ఞానంలోంచి బయటపడాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానవంతులు అవ్వాలి అని చెప్తున్నారు. దానికి ఏం చేయాలి? ధ్యానం చేయాలి అంటారు. ఆ ధ్యానం అన్నది జ్ఞానం కోసమే, రోగాల కోసము, కోరికల కోసము, ఇంకా ఏవో లాభాల కోసము, అనుభవాల కోసము కాదు. ఇదే పదే పదే చెప్తూ ఉంటారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, మీరు జ్ఞానం కోసము ఈ ధ్యానం చేస్తే మీరు కోరుకునే లాభాలు ఆటోమేటిక్గా వస్తాయి. అంటే ఇక్కడ ధ్యానం అంటే జ్ఞానం కోసం ధ్యానం చేస్తే, మీరు ధ్యానం అనేది మొదలు పెట్టారు అంటే మనం డైరెక్ట్గా ఒక పుస్తకాన్ని తీసుకొని చదవడం మొదలు పెట్టినా ఒక్కొక్కసారి మనకు అది అర్థం కాకపోవచ్చు. కానీ ఫస్ట్ మనము ధ్యానం చేసి ఆ ధ్యానం తర్వాత స్వాధ్యాయం మొదలు పెట్టాము అంటే ఖచ్చితంగా అది మనకు అర్థం అవుతుంది.
ఆ తర్వాత ఎప్పుడైతే మనం చేసే పనులు మనం చేస్తూ ఉంటామో మనకి ఏమి లాభం పొందాలో ఆటోమేటిక్గా ఆ లాభాలన్నీ మనకు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న లాభాలు అన్నవి పెద్ద విశేషమే కాదు. అవేవి మీరు కోరుకున్నా ఆ, కోరనక్కర్లేదు, అడగక్కర్లేదు, వాటి కోసం చూడనక్కర్లేదు అని అంటారు. అందుచేత వాటి కోసం మనం ఆందోళన చెందక్కర్లేదు అని నాకు అర్థమైంది. అంటే మనకు ఏదో ఉంటాయి చిన్న చిన్న కోరికలు, అవన్నీ కూడా పెద్ద విషయమే కాదంట ఈ ధ్యానం చేస్తే. నిన్నసారి చెప్పారు కదా, ఆ పై లోకాల దాకా చేరుకున్నామంటే అక్కడ మనం ఏది అనుకుంటే అది సృష్టించబడుతుంది అని. అంటే ఎప్పుడైతే ఇక్కడ మనకు శూన్యం అయిపోతుందో, పరిశూన్యం అయిపోతుందో, అప్పుడు మన వాక్క్షేత్రానికి అంత శక్తి వస్తుందంట. మనకు యద్భావం తద్భవతి అన్నట్టు మనం ఏది అనుకుంటే అది వాస్తవ రూపంలోకి వస్తుంది. అంత సాధన చేసినాము అంటే అప్పుడు మనం దేని గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదంట. మనం ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. ఈ మార్గంలో చేయవలసిన ఆధ్యాత్మిక సేవలన్నీ పత్రిజీ చెప్పారు. వాటిని మనం చేస్తూ ఉంటే భౌతిక జీవితంలో మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి. అంటే ఎప్పుడైతే మనం సార్ చెప్పినట్టు ఈ 4 పనులు ఆ, ఆపకుండా మనము అవి ఖచ్చితంగా చేస్తూ ఉన్నామంటే మనకి ఏం కావాలంటే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. మీరు అంతకు ముందు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కూడా వాటి నుంచి బయటపడమే కాదు, బాగా జీవించగలుగుతారు. మన సొసైటీలో శ్రీకాంత్ అంటే సార్ దగ్గర ఒక అబ్బాయి ఉండే, ఒక ఆయన సార్ ఉండేవారు. మన దాంట్లో కూడా ఆ సారు క్లాసులు చెప్పడానికి వస్తారనమాట. శ్రీకాంత్ అనే ఆ సార్ ఉండేవారు. అన్ని చోట్ల క్లాసులు చెప్తూ ఉంటారు. ఒకప్పుడు ఉన్న ఊరు వదిలేసి హైదరాబాద్ వచ్చి అతడు అక్కడ జీవితం నచ్చట్లేదు. ఎంతసేపు ఏదో తెలుసుకోవాలి, ఏదో చెయ్యాలి, ఇది కాదు నా జీవితము అనుకొని బలమైన కోరికతో కుటుంబాన్ని వదిలేశాడు. అక్కడ ఏదో కొద్దో గొప్ప ఆస్తులు ఉన్నా అవి కూడా వదిలేసి వాళ్ళంతా ఎంత బలవంతం చేసినా ఏం చేసినా కూడా నేను ఇక్కడ ఉండను అని చెప్పి వచ్చేసినాడు అనమాట. ఆయన ఇంజనీరింగ్ చేశాడు. అయితే వచ్చి ఇక్కడ సార్ దగ్గరికి వచ్చారు. సరే వచ్చేసాడు, బాగానే ఉంది. వాళ్ళని కాదని వచ్చేస్తే వాళ్ళు పైసా ఇవ్వలేదు. అయినా వీడు లెక్క చేయలేదు. శ్రీకాంత్లో ఉన్న ఆ తపన నాకు ఆశ్చర్యం వేసింది. ఫోన్లే ఒక ఉద్యోగం చూసుకొని ఆ, రావడం వేరు, ఉద్యోగం లేదు, సంపాదన లేదు, ఆధారం లేదు, ఏమీ లేదు, అన్నీ వదిలిపెట్టేసి వచ్చేసినాడు. కానీ తిండి కావాలి, ఎవరు పెడతారు చెప్పండి, ఎవరు ఇస్తారు చెప్పండి. అలా వాళ్ళని పట్టుకొని మెసేజ్ చేసేవాడు. అంటే వాళ్ళని వీళ్ళని పట్టుకొని అడిగేవారు అనమాట. ఎంత చేసినా ఏదో లోపాలు కనిపించి ఉండలేకపోయేవాడు. అంటే గురువులు అని చెప్పి వాళ్ళని ఆశ్రయించినా కూడా వాళ్ళలో కూడా ఏదో లోపాలు ఉండి అదే ఇది సరిగా లేదు, నేను కరెక్ట్ దారిలో వెళ్ళట్లేదు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసారు అనమాట. మన దాంట్లో కూడా ఆయన క్లాసులు చెప్పారు శ్రీకాంత్ సార్ అనేసి. సార్ వాళ్ళ దగ్గరకు వచ్చి రాఘవరావు రాజ్యలక్ష్మి మేడం వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళ క్లాసులు వింటూ జ్ఞానాన్ని పెంచుకున్నాడు. చాలా శ్రద్ధగా వినేవాడు. ఆ ఆ శ్రద్ధ అంటే ఆ విన్నది మర్చిపోడు. ఆయనకున్న గొప్ప విషయం ఏంటంటే ఆ జ్ఞానం ఏదైతే లోపలికి పోతుందో అది మర్చిపోడు అనమాట. అంత జ్ఞాపక శక్తి. విన్న తర్వాత వెంటనే చెప్పడం కూడా చేసేవాడు. పత్రికారు చెప్పిన విషయాలే కానీ, సార్ చెప్పిన విషయాలే కానీ వెంటనే చెప్పేస్తాడు. దానివల్ల నా క్లాసులు వింటూ జ్ఞానాన్ని పట్టాడు. అప్పుడు నువ్వు ఈ విషయాలు అందరికీ చెప్పు, జ్ఞానాన్ని అందరికీ పంచు అని చెప్పారు. ఆ గొప్ప సేవ కిందకు వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ సారు ఎక్కడ కానీ క్లాసులు చెప్తూ ఉంటాడు. అలాగే పుస్తకాలు ఎక్కడ చూసినా కూడా ఏవైనా సెంటర్స్ లో పుస్తకాలు ఎక్కువ సేల్ పెట్టడము, ఆ సేవ చేయడము, అందరికీ క్లాసులు. అంటే ఇంటి నుంచి వచ్చేసాడు. ఆయనకు ఇంజనీరింగ్ చేసినా కూడా ఏదో తపన ఉండేదన్నమాట. ఇది కాదు, నేను సంపాదించుకోవాల్సింది వేరే ఉంది, నేర్చుకోవాల్సింది వేరే ఉంది అనేసి అన్ని వదిలిపెట్టేసి వచ్చేసినాడు సార్ వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఇక్కడ సార్ వాళ్ళ దగ్గర చేరి ఆ జ్ఞానాన్ని పొంది అద్భుతంగా ఇప్పుడు క్లాసులు చెప్తూ ఉంటారు. సార్ దగ్గరే, ఇంకా రాఘవరావు సార్ దగ్గరే ఉంటారన్నమాట. పూర్తి శిష్యరికంలో ఉంటారు.
చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవ అంటారు కదా. అలా ఆ సార్ అన్ని రకాలుగా ఒక్కొక్కటి అనుకూలించడం వల్ల మెల్లిగా యజ్ఞాలలోనూ బుక్ స్టాల్స్ పెట్టడం ప్రారంభించాడు. అలా అందరికీ పరిచయం చేసుకుంటూ ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాడంటే అందరితో సమానంగా మార్కెటింగ్ చేస్తున్నారు. ఎవరికి ఏ పుస్తకాలు కావాలన్నా ఆ శ్రీకాంత్ గారే పంపిస్తూ ఉంటారు. ఏమీ లేనివాడు అంత స్థాయికి చేరుకున్నాడు. ఇదంతా దేని వల్ల జరిగింది అంటే వాడు చేసే సేవ వల్ల. అందుచేత ఎవరైనా సరే లోటు ఉందని బాధపడుతుంటారు. అది గతంలో చేసుకున్నది అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అంటే ఇప్పటి నుంచైనా మీరు ఎంతో కొంత సేవ చేయడానికి ప్రయత్నించండి. మీ భవిష్యత్తు కూడా మారుతుంది. అంతే తప్ప ఏమీ చేయకుండా నా పరిస్థితి ఇలాగే ఉంది, నా పరిస్థితి మారాలి అంటూ కూర్చుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. ఏమీ చేయకుండా ఏం వస్తుంది? నువ్వు ఏది చేస్తే అదే వస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అంతేగాని నేను మారిపోవాలంటే ఎలా మారుతావు? నువ్వు ముందు ఏదైనా చేయడం మొదలు పెట్టి చేస్తే కదా మారేది. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామండి, బయటపడడం ఎలాగో చెప్పండి అంటారు. నాయన, నువ్వు చేసుకున్నది అనుభవిస్తున్నావు అంతే కదా. ముందు నువ్వేం చేసి ఉంటావో అదే నీకు ఇప్పుడు తిరిగి వస్తుంది. ఎంత చేశావో అంత అనుభవించాల్సిందే. అందుచేత కొన్నాళ్ళు ఓపిక పట్టాలి, అంతకన్నా ఏమీ లేదు. నువ్వు ఖాళీగా కూర్చోకుండా కనీసం ఇప్పటి నుంచైనా ఎంతో కొంత సేవ చెయ్యి. నువ్వు డబ్బే ఇవ్వక్కర్లేదు, శరీరంతో చేసే సేవలు చెయ్యొచ్చు. యజ్ఞాల్లో పాల్గొనవచ్చు. ఎంతో మంది ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు. మీ ఊరిలో ధ్యానం క్లాసులు పెడితే వాళ్లకు సహకారం చేయండి. అలా చేస్తూ ఉంటే మీ భవిష్యత్తు మారిపోతుంది అని చెప్తూ ఉంటారు. అంతే చూడండి, మనం ఎంతసేపు డబ్బు పరంగా సేవ చేయాలని ఏం లేదు, ఇంకా ఎన్నో రకాల సేవలు ఉన్నాయి. ఇలా నేను చాలా మందిని చూశాను. మన సొసైటీలోకి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఇప్పుడు మంచి జీవితం పొందడం జరిగింది. మనకు మొదల్కర్ సార్ కూడా చెప్పారు కదా. సార్ మొదట్లో ఉన్నప్పుడు నేను ఏం లేదయ్యా, ఫుట్పాత్ మీద ఉండేవాడిని, అక్కడ ఏదో బట్టల వ్యాపారం చేసుకునేవాడిని, ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చాను అంటే నేను చేసిన సేవ అని సార్ ఖచ్చితంగా చెప్తుంటారు అనమాట. ఇలా నేను చాలా మంది చూశాను. మేము కూడా అన్ని వదిలేసి ఈ సేవలోనే పాల్గొనడం వల్ల మాకు అంతకు ముందు ఉండే కొద్ది లోపాలు అన్నీ కూడా సర్దుకున్నాయి. అందుచేత ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, పత్రి గారు చెప్పినటువంటి సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ, ప్రతి ఒక్కరికి ఇవేనండి మూలము. ఇవి ఎంతగా మనం చేయగలుగుతామో అంత అద్భుతంగా లాభాలు పొందుతాము. ఇప్పుడు చూడండి, మనము మార్నింగ్ సెషన్సే ఉన్నాయి. మార్నింగ్ సెషన్స్ లో మనకు మేడం గారు వచ్చారు, కానీ మేడం గారికి ప్రాబ్లం అయింది హోస్టింగ్. మనం చెప్తూనే ఉన్నాం, ఎవరైనా ముందుకు రండి, ముందుకు రండి. ఇది కూడా సేవనే. ఇది ఎంత అద్భుతమైన సేవ అంటే, మనం ఈ క్లాసులోకి ఇన్వైట్ చేయడమేనా, మాస్టర్లను వాళ్ళ ద్వారా జ్ఞానం పంచడమేనా, ఇదంతా కూడా అందరికీ కూడా మనము ఈ సేవ అందించడం అంటే ఈ జ్ఞానాన్ని అందించడానికి ఒక మధ్యలో మీడియేటర్ అయినాం కదా. ఇది కూడా అద్భుతమైన సేవే. అంత డబ్బు పరంగానే చేయాల్సిన పని లేదు, అట్లా ముందుకొచ్చి చేయాలి. ఎందుకంటే ఇక్కడ సేవకు హైయెస్ట్ పొజిషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి మనకు ఎలాంటి సేవ అయితే చేతనవుతుందో అలాంటిది. ఇప్పుడు అలా చేతగాని వాళ్ళు నలుగురికి అన్నం పెడతా ఉన్నారు, లేదా వస్త్రదానం చేస్తున్నారు, విద్యాదానం చేస్తున్నారు. అది కాదు, ఇప్పుడు అన్ని స్కూళ్ళలోనూ ఆగస్టు 15వ తారీఖు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి అని ఒక ప్రోగ్రాం వచ్చింది. దానికోసం ఎంతమంది చెప్తున్నారండి, ఎన్ని స్కూళ్ళకి వెళ్తున్నారు తెలుసా. తెలిసిన వాళ్ళందరూ స్కూళ్ళకు వెళ్ళి ఖచ్చితంగా అక్కడ ఉండే పిల్లలకు ధ్యానం చేయించండి ఆగస్టు 15వ తారీఖు అని చాలా 10,000 స్కూళ్ళలో అంటే 10,000 విద్యా సంస్థలకు చేరాలంట. 10,000 మంది విద్యార్థులకు కాదు, 10,000 విద్యా సంస్థలకు చేరాలంట ఇప్పుడు ఈ ధ్యానము అనేది. కాబట్టి ఎంత శ్రమిస్తున్నారో, బయట ఎంత వర్క్ నడుస్తుందో దీని మీద. అలాంటి సేవల్లో పాల్గొనాలి, తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి.
పిల్లలకు ధ్యానం నేర్పించండి, ధ్యానం చేయించండి. ఇదంతా కూడా సేవ కిందకే వస్తుందండి. కాబట్టి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ, ఈ 4 కార్యక్రమాల నుంచే మనం ముందుకు ఎదగడానికి ఇవే మనకు స్టెప్స్ అన్నమాట. మనం దేని మీద శ్రద్ధ పెడితే అదే మనం సాధిస్తాము అని చెప్తున్నారు పత్రి గారు. మీరు సంగీతం మీద శ్రద్ధ పెట్టినారనుకోండి, సంగీతంలో విద్వాంసులు అవుతారు. మీరు రాజకీయాల్లో శ్రద్ధ పెడితే రాజకీయ నాయకులు అవుతారు. వ్యాపారం మీద దృష్టి పెడితే డబ్బు బాగా సంపాదిస్తారు. అలాగే జ్ఞానం మీద దృష్టి పెడితే మీరు కూడా గొప్ప జ్ఞానవంతులు అవుతారు. ఆ జ్ఞానమే మనల్ని ఉన్నత లోకాలు చేర్చగలిగేది. ఎప్పుడైతే మనము జ్ఞానాన్ని తీసుకోవాలి అనుకుంటాము, ఆ పుస్తకాలు చదవడం మొదలు పెడతాము, అప్పుడు మనం కూడా జ్ఞానవంతులు అవుతాము అని చెప్తున్నారు. ఇక్కడ అందరూ క్లాసులకు వస్తున్నారు, వింటున్నారు, ఎంతో మంది క్లాసులు కూడా తీసుకుంటున్నారు. కానీ నా విషయానికి వచ్చేసరికి నేను కూడా చెప్పలేకపోతున్నాను, నేను ఎందుకు చెప్పలేనని ఒక తపన కూడా నాకు ఉండేది. మన పుస్తకాలు ఉంటాయి, అది చదువుతాం, కానీ చెప్పే విధానము అర్థమయ్యేది కాదనమాట. ఎప్పుడైతే ఆ తపన ఏర్పడుతుందో ఎట్లయినా సరే సరే ఇప్పుడు ఏదైనా సరే అక్కడ ఉండే చదువుదాము, అంతకంటే చదివేది అని కొంతమంది మాస్టర్స్ వాళ్ళు పాపం ఎంత మటుకు కూడా చదవలేదు. కానీ వాళ్ళలో ఉండే తపన వల్ల ఆ కొంచెం కొంచెమైనా చదువుతూ క్లాసులు చెప్పే వాళ్ళని చూస్తున్నాం. అట్లాంటప్పుడు మనం ఇంత మటుకు చదువుతా అన్నప్పుడు ఎందుకు చెప్పలేము అనేది ఒకటి ఏర్పడి మొదలు పెట్టడం జరిగింది. అంటే అంతవరకు నాకు కూడా చెప్పాలంటే మాట వచ్చేది, భయం అట్లేదో ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే లేదు, అందరూ చెప్తున్నారు, నేను నేర్చుకోవాలి, నేను చెప్పాలి అనేది తపన ఏర్పడినప్పుడు మనకు అవకాశం అయితే ఉంది. మన ఫౌండేషన్ లో సార్ ఎప్పుడు చెప్తుంటారు, వెల్కమ్, అందరికీ వెల్కమ్ అని చెప్తారు సార్. కానీ మనమే చెప్పట్లేదు. ఏదైనా ఒక క్లాసు మాస్టర్ రాలేదంటే వెంటనే ఇంకొక మాస్టర్ కాల్ చేసేదన్నమాట, సార్ క్లాస్ తీసుకుంటారా, ఇవాళ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. అరే మన దగ్గర ఉంది, మనం చెప్పొచ్చు కదా. ఆహా లేదు, ఇంకోసారికి ఇంకో మేడంకో ఫోన్ చేసేది, మాస్టర్ తీసుకుంటారా, ఇవాళ సార్ రావట్లేదు. అట్లా అవకాశం ఉన్నా కూడా చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు సార్ ఫోన్ చేస్తే ఓకే, మనం అప్పుడు ఇప్పుడు మాస్టర్ నేను వెంటనే అడిగినా కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ నా ద్వారా నేను చేయాలి, నేను నేర్చుకోవాలి, నేను క్లాసులు చెప్పాలి, నాకు తెలిసిందే జ్ఞానాన్ని పుస్తకంలో ఉండేదైనా చదివి చెప్పచ్చు కదా అనే దాంతో ఈ ప్రయత్నం అన్నమాట. ఇంకా మొదలు పెడితేనే కదా ఏదైనా కానీ, అక్కడే ఉంటే అక్కడే ఉండిపోతాము కానీ ముందుకేం ఎదుగుతాము? ఎన్ని ఏళ్ళైనా కానీ అక్కడే ఉంటామా? సాధించాలి కదా. అది ఈ విషయమే ఇంతకు ముందు కొంత తెలుసుకున్నాము. అది ఏంటంటే ఎవరైతే భగవంతునికి ఇష్టలు అవుతారు అంటే జ్ఞానులు అవుతారు, వారు ఖచ్చితంగా జనాలోకం దాటి పై లోకాలకు వెళ్తారు. చూడండి, మనకు కూడా పాస్పోర్ట్ వచ్చేసింది అనమాట. మొదలు పెట్టినాం కదా క్లాసులు, కాబట్టి ఆ పై లోకాలు దాటడానికి మనకు కూడా పాస్పోర్ట్ వచ్చినట్టు. అందుచేత భగవంతునికి ఇష్టలు అవ్వాలి. అందుచేత గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేసి అటువంటి జ్ఞానము మీరు సంపాదించుకోండి. అంతేకాదు మీ ప్రవర్తన ఎలా ఉంది, అసలు ఎలా ఉండాలి, ఏ లక్షణాలు మీకు ఉండాలి, ఎటువంటి గుణాలతో మీరు ఉండాలి అన్నది ముందు తెలుసుకోవాలి. అంటే జ్ఞానం ఉంటుంది, జ్ఞానంతో పాటు మన బిహేవియర్ కూడా ఎలా ఉంది, నలుగురితో మాట్లాడేటప్పుడు ఎలా ఉన్నాము, ఇంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నాము, ఇంట్లో ఏమన్నా కొంచెం ఇబ్బందులు ఉంటే మనం ఎట్లా ఆలోచిస్తున్నాము, పిల్లలతో ఎలా ఆలోచిస్తున్నాము, పిల్లల విషయంలో కానీ ముందు కోపం చేసుకునే వాళ్ళం, ఏదైనా కొంచెం వాళ్ళు ఆ చెప్పిన మాట వినకపోతే కొట్టడం కానీ, కోపంగా అరచడం కానీ ఏదైనా చేస్తూ ఉంటాం. ఇప్పుడు అవన్నీ ఏం లేదనమాట. అలాంటి వాతావరణమే ఉండదు. మంచిగా అసలు పిల్లలు కూడా ఆ ఆ అరిచే స్థితిలో లేరు. మనం చెప్పక ముందే వాళ్ళు చదువుతున్నారు. ముందు క్లాసులు చెప్పాలి, ఓ పక్కన క్లాసులకు మాస్టర్స్ తీసుకోవాలి, ఫోన్ చేసుకుంటా ఈ పనులు ఇవన్నీ ఉంటే వాళ్ళని పుస్తకాల ముందర కూర్చోబెట్టుకుని చదివించాలి, టైం అసలు సరిపోయేది కాదు. ఇప్పుడు మనం చెప్పే పనే లేదు అసలు. వాళ్ళే వస్తారు, వాళ్ళే ఏదో పెట్టింది తినడమా, పుస్తకాలు తీసుకొని వెళ్ళడమా, అద్భుతంగా వాళ్ళు చదువుకోవడమా, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకు.
మనం చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి అనే క్వశ్చనే లేదు. వాళ్ళందరికి వాళ్ళు రూమ్లోకి వెళ్ళి చక్కగా అన్ని లెసన్స్ ఏ రోజు ఆ రోజు రివైజ్ చేసుకోవడము, చదువుకోవడము. ఎంత మార్పు అంటే జీవితంలో ఇంతకంటే ఏం కావాలి అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఎంత పోరాడే వాళ్ళము పిల్లలకు. ఎగ్జామ్స్ అంటే మేమేదో కష్టపడి ఐఏఎస్ చదువుతా అన్నట్టుండేది మా పరిస్థితులు. ఇప్పుడు ఏం లేదు. ఎగ్జామ్స్ అన్నా ఏం లేదు, ఏ మామూలు పరిస్థితుల్లో ఏం లేదు. ఎలాంటి పరిస్థితి అన్నా అంత నార్మల్ గా ఉంది. ఎగ్జామ్స్ అన్నా ఒకటిగానే ఉంది, ఎగ్జామ్స్ లేకుండా ఒకటిగానే ఉంది, కానీ ఎలాంటి ప్రెజరు లేదండి. ఇది కదా అద్భుతం అంటే అనిపిస్తుంది. ధ్యానం చేస్తున్నారు, జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీ ప్రవర్తన మారితేనే జ్ఞాని అయినట్టు లెక్క. అంటే మనము ధ్యానం చేస్తే ఒకటే కాదనమాట, మన బిహేవియర్ లో మార్పు వచ్చిందా లేదా, ముందు ఎట్లున్నాము ఇప్పుడు ఎట్లున్నాము, ముందు కోపంగా ఉండేవాళ్ళమా, చిరాకు ఉండేదా, విసుగు ఉండేదా, ఇప్పుడు ఎలా, ఇప్పుడు అవి ఉన్నాయా, ధ్యానం చేసిన ఇంకా ఎలా ఉన్నాం మనము. అది ఆ మార్పు అనేది గమనించుకోవాలి. అందుకే ప్రతి సెషన్ అయిపోతానే ఆ ఆ అనుభవాలు అనేది ఒక సెషన్ ఖచ్చితంగా ఉండేదన్నమాట లాస్ట్. ఇప్పుడు ఎవ్వరు అన్మ్యూట్ చేసుకోరు, మాట్లాడరు. లేకపోతే ప్రతి ఒక్కరు మాట్లాడేవాళ్ళు మేము ఉన్నప్పుడు. వచ్చిన క్లాస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అనుభవాలు అందరూ షేర్ చేసేవాళ్ళు. మేము ఒకటో తారీఖు క్లాస్ లోకి వచ్చినాము, 21 days అయింది, ఏం మార్పు వచ్చింది ఖచ్చితంగా చెప్పేవాళ్ళు అనమాట. లేదు, ఇలా చేస్తున్నాము, ముందు కంటే ఇంప్రూవ్మెంట్ ఉంది ధ్యానంలో అని అన్నా చెప్పేవాళ్ళు, కనీసం మాట్లాడేవాళ్ళు. అట్లా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ అయ్యేది. ఈ 21 రోజులు ఈ నెల, మళ్ళా నెక్స్ట్ నెల 21 రోజులు, అప్పుడు మండలం రోజులు ధ్యానం అవుతుంది, జ్ఞానం అవుతుంది. ఇన్ని పుస్తకాలు, ఇంతమంది మాస్టర్లు వస్తారు, క్లాసులు చెప్తున్నారు, ఇవంతా తీసుకుంటున్నాం కదా, మనలో ఏం మార్పు వచ్చింది అనేది ఖచ్చితంగా అనుభవాల క్లాస్లో షేర్ చేసుకునే వాళ్ళండి. అలా చేయడం ద్వారా కొత్తగా ఎవరైనా క్లాస్లోకి వచ్చినారనుకో, అరే వీళ్ళు 21 రోజులకే ఇంత మార్పు వచ్చిందా, 40 రోజులకే ఇంత మార్పు వచ్చిందా, ఇన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా అని వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టి చేస్తారు. మన యొక్క అనుభవము ఇంకొకరికి లెసన్స్ అవుతాయి, ఇంట్రెస్ట్ వస్తుంది. అలా వాళ్ళు కూడా మార్పు వచ్చి వాళ్ళు చెప్పగలుగుతారు, దాంట్లోకి రాగలుగుతారు, ఇంకా చెయ్యాలని తపన ఏర్పడుతుంది. మనం నోరు తెరిచి మాట్లాడకనే పోతే, వీడియోస్ ఆన్ చేసుకోకనే పోతే, ఇంకా అవతల వాళ్ళకి మనం ఏం ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం చెప్పండి. అట్లా ఉందన్నమాట. పత్రిజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కష్టాలు, నష్టాలు, అవమానాలు అన్నవి ఆధ్యాత్మిక ప్రగతికి అంటే ఉన్నతికి సోపానాలు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని మనకు బాధలు వచ్చినా కూడా ఇవన్నీ కూడా మనకు ఒక లెసన్స్ గా అవుతాయి అని చెప్తున్నారు. అంటే ముందు ఏదైనా ఒక కష్టం వస్తే వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటాం. నష్టం వచ్చిందంటే ఇంకా కొట్లాటలే ఏదన్నా, అందులో ఏం అనుమానమే లేదు. అవమానం ఎవరన్నా ఒక మాట మనల్ని అన్నారంటే, నన్ను అన్నాడు అని ఇంకా దాంట్లోనే ఉంటాం అనమాట. ఇప్పుడు అవన్నీ మనకేంటి పాఠాలు అయినాయి, లెసన్స్ అయినాయి. అవన్నీ ఇప్పుడు ఏమి అసలు ఆ ఆలోచనే ఉండదు. అట్లా అట్లా ఉంటుంది ఇప్పుడు జీవితం. ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆత్మ ఎదుగుదలకు ఇవన్నీ తోడ్పడతాయి, ఆ తప్ప అవేమి మీకు ఇబ్బందులు కలిగించేవి కావు అంటున్నారు. అసలు అవేమీ లేకపోతే మీ ఆత్మకు పురోగతి ఉండదు, అంటే ఆత్మ ఎదుగుదల అనేది ఉండదు. అందుచేత ఆత్మ ఉన్నతి ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని కష్టాలు ఉంటాయి. ఎంత ఉంటే అంత ఆత్మపరంగా మీరు ఎదుగుతారు అని తెలుసుకోవాలి. అందుచేత సుఖ దుఃఖాలలో సమభావం ఉండాలి అని పత్రి గారు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం ధ్యాన సాధన చేస్తున్నాము. ఈ ధ్యానం చేయడం కూడా చాలా కష్టమే. ఊరికే చెప్పుకున్నంత తేలికేం కాదు. ఊరికే అనడానికి చాలా ఈజీ అనేస్తాం. సోఫాలో కూర్చోవడం ఈజీనే, చేతులు కట్టుకోవడము ఈజీనే, కాళ్ళు కట్టుకోవడము ఈజీనే, కళ్ళు మూసుకోవడం కూడా ఈజీనే. అక్కడి నుంచి ఉంటుంది తిప్పలు, ఇబ్బందులు, బాధ. వాడు ఎంత ఇబ్బంది పడతాడో అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే కూర్చోగానే మనకు కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్తాం, కానీ కాళ్ళు తిమ్మిర్లు పట్టేస్తా ఉంటాయి, లోపల నొప్పులన్నీ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటాయి బుర్రలోకి, ఏందిరా బాబు అనిపిస్తుంది. ఒకటేసారి అంత ఈజీగా కాదు. ఇంకొకటి శ్వాసని పట్టుకోండి అంటారు, అది చచ్చినా దొరకదు.
అది ఎంత కష్టం అంటే ఆ శ్వాసను పట్టుకోవడము. ఆ శ్వాసను పట్టుకోండి అంటే అప్పుడే ఇంకా ఎక్కువ గట్టిగా పీల్చుకోవడం కానీ గట్టిగా వదలడం కానీ జరుగుతుంది. కానీ సహజంగా జరిగే శ్వాసను తీసుకోండి అంటే మటుకు అంత ఈజీగా అది దొరకనే దొరకదు. అందుకే చెప్తున్నా, శ్వాసను పట్టుకోండి అంటే అంత ఈజీ కాదమ్మా, టైం పడుతుంది. ఈ శ్వాస అనేది మనకు దొరకడం అనేది అంత సులభం కాదు. దాన్ని పట్టుకోవడము గొప్ప విషయము అని చెప్తుంటాం అనమాట. ఎందుకంటే మనము ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అదంతే జరుగుతూ ఉంటుంది, ఫోన్ చేసినప్పుడు అదంతా అదే జరుగుతుంటది. కానీ ధ్యానంలో అదంతా అదే జరిగేదాన్ని మనం గమనిస్తూ దాని మీద ఫోకస్ పెట్టి అది మనకు దొరకడానికి ఎంత టైం పడుతుందో. 2 గంటలు అనుకుంటే కళ్ళు మూసుకున్న తర్వాత 2 గంటలు అయ్యాక కళ్ళు తెరవాలి. ఈ లోపల ఇబ్బందులు రావచ్చు, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కళ్ళు తెరవకూడదు. ఆ ఓర్పు ఉండాలి, ఆ సహనం ఉండాలి, ఆ దీక్ష ఉండాలి, సబూరి ఉండాలి. ఇవే గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన మాటలు. కొంచెం సేపు కూర్చొని ధ్యానం చేయండి. మా వాళ్ళు ఎవరికైనా చెప్తే, ఎక్కడైతుందమ్మా, ఇదిగో వాడొచ్చి బెల్లు కొడతాడు, వీడొచ్చి బెల్లు కొడతాడు, లేకపోతే ఆ ఫోన్ వస్తుంది, ఈ ఫోన్, మేము కూర్చోలేకపోతాను, మేము చేయలేకపోతాను అంటారు. అదే సినిమాను సీరియల్స్ అయితే ఆపకుండా 4 గంటలు చూస్తారు. మళ్ళీ అందులో ఏం అనుమానమే లేదు అస్సలు. కంటిన్యూగా 12కు మొదలు పెడితే 3 గంటల వరకు సీరియల్స్ ఆపరన్నమాట. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు మొదలు పెడితే 9 గంటలకు న్యూస్ వచ్చేంత వరకు కూడా సీరియల్స్. అప్పుడు ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ఏం ఉండదు. అదే ధ్యానం చేయండి కూర్చొని అంటే మటుకు 10 నిమిషాలు చేసి నేను ఎంతసేపు చేసినాను అని చెప్తారన్నమాట. మళ్ళీ అన్ని తగ్గిపోవాలా, అన్ని సమస్యలు పోవాలా. అందుకే శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారంటే ఓర్పు ఉండాలి. పత్రి గారు సహనం అని చెప్తుంటారు. షిరిడి సాయిబాబా సబూరి అంటారు. అంతేగాని ఏదో ఒక ఆలోచన రాగానే, ఏదైనా కొంచెం ఇబ్బంది అనిపించగానే లేచిపోవడం కాదు. కష్టమైన కూర్చోవాలి. ఎందుచేతనంటే ఆ భగవంతుడికి ఇష్టపడే లక్షణాలు సహనము అనేది ఒకటి. ధ్యానం ద్వారా భగవంతుని మీద మనము దృష్టి పెడుతున్నాము. అందుచేత ఆయన మీద దృష్టి పెట్టడానికి ఓర్పు కావాలి. శరీరాన్ని అదుపు చేస్తాము, బాగానే ఉంది, కానీ ఇక్కడే ఆలోచనలు వస్తాయి. అప్పుడే సహిస్తూ కూర్చోగా కూర్చోగా ఆలోచనలు లేని స్థితి వస్తుంది. అప్పుడే భగవత్ స్థితిలో ఉంటాము. మొదలు పెట్టంగానే చెప్పేది ఫస్ట్, మాకు ఆలోచనలు వస్తున్నాయండి, మాకు ఆలోచనలు వస్తాయి. మనం ఇన్ని ఏళ్ళు చేసిన కర్మలన్నీ, ఇప్పుడు ఒక 40 సంవత్సరాలు ఉందనుకోండి, మనకు ఊహ తెలిసిన 5 సంవత్సరాల నుంచి మనం చేసిన కర్మలన్నీ మనకు గుర్తొస్తానే ఉంటాయి. అవన్నీ ఇట్లా చిటికేస్తే పోయేటట్టు పోవు కదా, వస్తాయి. అయినా ఈ రోజు వాళ్ళు ఒక ఒక రోజుకు చెప్పాలంటే 70,000 ఆలోచనలు వస్తాయంట. అంత అంత ఆలోచిస్తారంట మనిషి బుర్రలో. అలాంటివి రోజు ఇంత చేస్తా 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 ఉండగా ఈ రోజు 1000 వచ్చినాయి, రేపు 500 వస్తాయి, ఆ తర్వాత 100 వస్తాయి. తగ్గుతా 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 వస్తాయి. ఏది ఒకటేసారి ఇప్పుడు ఒక విత్తనం నాటినాక అది మహావృక్షం కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక వారం రోజులు పడితే గాని అంత చిన్న మొలక బయటికి రాదు. ఆ తర్వాత నువ్వు ఇంత చెట్టు అవుతుంది. ఆ తర్వాత ఇంకొక మొలక నుంచి కొంచెం ఒక మూర అవ్వడానికి అది ఎంత టైం పడుతుందో, ఆ తర్వాత మన చేతికి రావడానికి ఎంత టైం పడుతుంది. ఒక పెద్ద చెట్టుగా కావాలంటే, ఒక మామిడి చెట్టే అనుకోండి, ఒక 2 ఏళ్ళు అయితే గానీ ఒక పెద్ద గుబురు చెట్టు కాదు. అది పండు కాయాలంటే మినిమం 4 ఏళ్ళు పడుతుంది. అట్లయితే గాని అంత పెద్దగా అవ్వదే. మనకు ఈ రోజు ధ్యానంలోకి వస్తానే ఈ రోజే ఆలోచనలన్నీ వెళ్ళిపోవాలంటే ఎట్లయితున్నాం? ఒక టైం తీసుకోవాలి, ఒక 6 నెలలో 3 నెలలో తీసుకొని అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా అని కానీ గమనించుకుంటూ ఓర్పుగా చేయాలి. అంతేగాని మాకు ఆలోచనలు వస్తున్నాయి లేచి ఇది మాకు కుదరదులే, ఇది మాకు అబ్బదులే, మాతో కాదులే అనుకుంటే కాదు. ఆయన జ్ఞాన నవరత్నాల్లో ఎవరైతే సహనం చూపిస్తాడో వాడే జీవితంలో ప్రగతి సాధిస్తాడు అని అన్నారు. ఆధ్యాత్మిక ప్రగతికి మార్గము ధ్యానం చేయడం. అంటే అందులోనూ సహనంగా ఉంటేనే ఆ ప్రగతి ఉంటుంది. అదే పత్రి గారు చెప్పారు. అందుచేత ఉన్నత లోకాలు చేరుకోవాలంటే సహనం కూడా చాలా అవసరము అని చెప్తున్నారు. ఓకే, ఇదే అండి. మనము జ్ఞానం సంపాదించుకుంటే ఏమైతుంది అని తెలుసుకున్నాము. అలాగే
ఉన్నత లోకాలకు చేరుకోవాలంటే ఎటువంటి లక్షణాలు మనకు ఉండాలి అని కూడా ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ఇంకా ఉంది ఇది అయితే ఈ రోజు ఈ విషయాలు తెలుసుకున్నాము. సారు రాకపోవడం వల్ల నాకు వచ్చిన అవకాశంతో నేను జ్ఞానాన్ని నా ద్వారా అందించడం జరిగింది. థ్యాంక్ యూ.